ప్రైజ్ ది లార్డ్. భయపడుతున్నారా? భయంలో జీవిస్తున్నారా? జీవితం ఏంటి ఇలా అయిపోతుంది, భవిష్యత్ ఏంటి అని భయపడుతున్నారా? గతం గురించిన భయం, ప్రస్తుతం గురించిన భయం, భవిష్యత్తును గురించిన భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉందా? అయితే ఈరోజు మనం ఈ మెసేజ్లో భయంతో ఉన్నప్పుడు ఎటువంటి మాటలను ఉపయోగించి దేవుని స్తుతించాలి, ఎటువంటి వాగ్దానాలను ఆధారం చేసుకొని ఆయనను స్తుతించి ధైర్యంతో జీవించాలో ఈరోజు ఈ వాక్యంలో తెలుసుకుందాం. అమెరికాలో ఒక గొప్ప డాక్టర్ ఏం చేశాడంటే, ఈ రోజుల్లో ఎక్కువగా అందరికీ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, అసలు క్యాన్సర్ రావడానికి గల మూల కారణం ఏంటి అని ఒక పరిశీలన ప్రారంభించాడు. ఆయన పరిశీలనలో ఆయన తేల్చి చెప్పింది ఏంటంటే, భయము వలన అనేకులకు కుదురని రోగాలు వస్తున్నాయి అని కనిపెట్టాడు. ఎక్కువ శాతం ప్రజలకు వారు తమ జీవితమందు ఎదుర్కొనిన ఘోర అపజయములు, ఆవేదనలు, నిరాశలు, భయములే క్యాన్సర్కి గల ముఖ్య కారణమని ఆయన తేల్చి చెప్పాడు. ఘోరమైన భయము వ్యాధిని కలుగజేస్తుంది. మనం భయపడుతూ ఉంటేనంట సూక్ష్మక్రిములు మన శరీరంలో కొత్తగా పుడుతున్నాయంట, మన నరాలన్నింటిని బలహీనపరుస్తున్నాయంట అని ఆయన కనిపెట్టి తేల్చి చెప్పాడు. యోబు భక్తుడు అంటాడు, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది అని ఆయన అంటాడు. ఈరోజు మీరు కూడా భయపడుతున్నారా? భయంలో జీవిస్తున్నారా? భయము మన జీవితంలో ఎప్పుడైతే వస్తుందో భయపడుతూ అసలు దేవుని వైపు కూడా మనం చూడలేకపోతాం. దేవుని వైపు చూడనప్పుడు మనం ఎలా స్తుతించగలుగుతాం? ఆ భయం నుండి ఎలా మనం విడుదల పొందుకోగలుగుతాం? ఒకవేళ మీరు మీ జీవితంలో భయము ఆవరించి ఉన్నట్లయితే మనం ఏం చేయాలో తెలుసా? భయం సంభవించినప్పుడు నోరు తెరిచి బిగ్గరగా ప్రభువును మనం స్తుతించాలి. మన స్తుతి కేకలు మన భయాన్ని పారద్రోలుతుంది. స్తోత్రం యేసయ్యా, యేసయ్యా మీకు వందనాలయ్యా, ఆమెన్, హల్లెలూయా, దేవునికి మహిమ అనే ఈ మాటలను మనం ఎడతెగక పలుకుతుండాలి. ఏంటి మీరు చెప్తారా? స్తోత్రము, ఆమెన్, హల్లెలూయా, దేవునికి మహిమ, ఈ మాటలను మనం పదే పదే పలుకుతూ బిగ్గరగా పలుకుతూ ఉండాలి. అద్భుతమైన రీతిలో భయం తొలగిపోవటం మనం చూస్తాం. ఎందుకంటే పరిపూర్ణమైన ప్రేమ భయమును పోగొట్టునని వాక్యం సెలవిస్తుంది. మనం స్తుతించుట ద్వారా దేవుడు ఎటువంటి వాడో ఆయనని గొప్ప చేస్తున్నాం, ఘనపరుస్తున్నాం. దేవుని గొప్ప కార్యం అక్కడ జరుగుతుంది. దేవుడున్న చోట భయమునకు అధికారం ఉండదు. ఆ అపవాది తీసుకొచ్చిన భయమునకు అక్కడ అధికారం ఉండదు మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు. మనందరికీ సుపరిచితులైనటువంటి డిఎల్ మూడీ అనే ఒక గొప్ప మిషనరీ భక్తుడు ఒకరోజు ఒక ఓడ ప్రయాణం చేస్తూ ఉన్నారు. అతను వెళ్తున్న ఓడకి ఒక ప్రమాదం ఎదురవుతుంది. అది మునిగిపోయే ప్రమాదం సంభవించినప్పుడు అందరి ముఖంలో మరణ భయం కనబడుతుంది. ఇంకా నేను చనిపోతాను అనే నిశ్చయతకి ప్రతివారు వస్తారు. కానీ ఆ భక్తుడు మాత్రం డిఎల్ మూడీ గారు చాలా సంతోషంగా ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆశ్చర్యం చెంది, నీకు భయం లేదా, నీకు చింత లేదా, నీకు దిగులు లేదా, ఇలా జరుగుతుంటే నువ్వు ఎలా సంతోషంగా ఉన్నావు, ఎలా ఆనందిస్తున్నావు అని అక్కడున్న వారందరూ అడుగుతూ ఉన్నారు. అప్పుడు ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? నేను ఒకవేళ ఈ ఓడ ప్రమాదంలో చనిపోతే నా పెద్ద కుమార్తె దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే నా పెద్ద కుమార్తె నాకంటే ముందుగా ప్రభు సన్నిధి కొనిపోబడింది కాబట్టి నేను ఒకవేళ ఈ ఓడ ప్రమాదంలో చనిపోతే నా పెద్ద కుమార్తె దగ్గరికి వెళ్తాను. ఈ ఓడ ప్రమాదం నుండి నేను బయటపడి అద్దరికి చేరితే క్షేమంగా నా చిన్న కుమార్తె దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను నా చిన్న కుమార్తె దగ్గరికి వెళ్తున్నాను అని చెప్తారు. కాబట్టి నేను ఎందుకు భయపడాలి? వెళ్తే నా పెద్ద కుమార్తె దగ్గరికి వెళ్తాను, లేకపోతే చిన్న కుమార్తె దగ్గరికి వెళ్తాను అని ఎంత భయం లేకుండా, ఎంత నిశ్చింతగా ఉండి దేవునిపైన ఆధారపడి ఏ రీతిగా ఆన్సర్ ఇస్తున్నారో చూసారా? నా దేవుడు ఏది చేసినా మేలు చేసే దేవుడు. నా దేవుడు నా జీవితం పైన పూర్తి బాధ్యతను కలిగి ఉన్నాడు. నా దేవుడు సమస్తం సమకూర్చి నాకు మేలు కలుగుటకే జరిగిస్తాడు. కాబట్టి నేను ఎందుకు చింతపడాలి, ఎందుకు భయపడాలి అని దేవునిపైన ఆధారపడిన వ్యక్తుల జీవితంలోని నుండి వచ్చే మాటలు ఈ రీతిగా ఉంటాయి. మనమైతే చిన్న పరిస్థితి ప్రతికూలంగా ఎదురవగానే భయపడిపోతూ ఉంటాం. అమ్మో ఏం జరగబోతుందో, ఏమవుతుందో, ఏంటో అని భయపడుతూ ఉంటాం. కానీ భయం కలిగినప్పుడు ప్రభు చేతులను పట్టుకొని పూర్ణ బలంతో మనం స్తుతించాలి. మన ఆశ్రయ దుర్గమగు ప్రభువు ఇలాగ సెలవిస్తున్నాడు ఏంటంటే, నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచు ఉన్నాను. మనం ఇటువంటి వాగ్దానాలన్నీ ఒకచోట రాసుకొని, మనకు ఒకవేళ ఎప్పుడైనా భయం కలిగితే ఈ వాగ్దానాలన్నీ ఎత్తిపట్టి మనం ఆయనను స్తుతిస్తూ ఉండాలి. అయ్యా నీ వాక్యం ఇలా సెలవిస్తుంది, దాన్ని బట్టి నేను స్తుతిస్తానయ్యా, నువ్వు నా జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చినందుకు నీకు స్తోత్రాలు అని దేవుడిచ్చిన వాగ్దానాలను ఆధారం చేసుకొని ధైర్యంతో ఆయనను స్తుతిస్తుంటే ఆ ప్రతిఫలాన్ని మనం చూస్తాం. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, భూమి ఆకాశములు గతించినా కూడా ఆయన మాట గతించదంట. ఆయన వాక్యాన్ని ఎత్తిపెట్టి స్తుతించి ప్రార్థించి
గొప్ప విజయాన్ని పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. ఆయన వాక్యాన్ని ఎత్తిపట్టి స్తుతించిన వారు ఓడిపోయినట్టు చరిత్రలో లేదు. హల్లెలూయా. కాబట్టి యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో ఉంటుంది, భయపడకుము, నేను నీకు సహాయం చేసేది నన్ను చెప్పుచు, నీ కుడి చేతిని పట్టుకొని నన్ను సెలవిచ్చిన దేవా, నన్ను ఈ భయం నుండి విడిపించినందుకు నీకు స్తోత్రాలు, నాకు సహాయం చేసినందుకు నీకు స్తోత్రాలు, నా కుడి చేతిని పట్టుకొని ఉన్న దేవా, నాకు ధైర్యం ఇచ్చుచున్న దేవా, నీకు స్తోత్రాలు అని మనం ఆయనను స్తుతించాలి. అంత మాత్రమే కాదు, ఆదికాండం 26వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదను. దాన్ని బట్టి మనం స్తుతించాలి. ఆ వాగ్దానాలను బట్టి మనం ఆయనను స్తుతిస్తూ ఉండాలి. ఒకవేళ మీ బిడ్డలను బట్టి, మీ భవిష్యత్తును బట్టి మీరు భయపడుతున్నట్లయితే మీ బిడ్డలను బట్టి స్తుతించండి. అయ్యా, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నా సంతానాన్ని కూడా నువ్వు విస్తరింపచేస్తానన్నావు కదా, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో కూడా నువ్వు నెరవేరుస్తానన్నావు కదా, నాకు తోడై ఉంటానన్నావు కదా, నువ్వు నా జీవితంలో నాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు, నా జీవితంలో కార్యం జరిగించినందుకు నీకు స్తోత్రాలు, నా సంతానాన్ని విస్తరింపచేసినందుకు నీకు స్తోత్రాలు, నా సంతానం పక్షాన నువ్వు పోరాడినందుకు నీకు స్తోత్రాలు, నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో నువ్వు కార్యాలను జరిగించినందుకు నీకు స్తోత్రాలు, ఈ భయం నుండి మమ్మల్ని విడిపించినందుకు నీకు స్తోత్రాలని ఆయనను స్తుతించాలి. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో 14వ వచనంలో ఉంటుంది, పురుగు వంటి యాకోబు, స్వల్పజనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని బట్టి మనం స్తుతించాలి. అయ్యా, నాకు సహాయం చేస్తానన్నావు, నువ్వు నాకు సహాయం చేసినందుకు నీకు వందనాలయ్యా, నా విమోచకుడు నీవయ్యా, నీకే వందనాలయ్యా అని ఆయనను స్తుతించాలి. మనం ఏ పోరాటంలో ఉన్నా సరే ఆయన వాగ్దానాలను ఎత్తిపట్టి ఆయనను స్తుతిస్తూ ఉన్నట్లయితే మనం భయపడక, జడియక, ధైర్యంగా ఉండగలుగుతాం. ఆయన వాక్కు మనకు బలం ఇస్తుంది, ఆయన వాక్కు మనకు ధైర్యాన్ని ఇస్తుంది, ఆయన వాక్కు మన పాదములకు దీపమై ఉంటుంది, మనం ఏ రీతిగా నడవాలో మనకు బోధిస్తుంది, మన పక్షాన పోరాడడానికి ఆ వాక్కు పనిచేస్తుంది. హల్లెలూయా. ఆ వాక్కును మనం గుర్తుపెట్టుకొని మనలో దాచుకున్నట్లయితే ఆ వాక్కు ఎప్పుడు అవసరమో ఆ వాక్కు బయటకు వస్తుంది. అందుకే ఆయన వాక్యం సెలవిస్తుంది, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడంట. హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తిమంతుడు, మన దేవునికి అసాధ్యమంటూ ఏది లేదు. ఆయన పరాక్రమం గల బలవంతుడు, ఆయన యుద్ధవీరుడు, శూరుడు, వీరుడు, శౌర్యుడు, ఘనుడు, శ్రేష్ఠుడు, మన స్తుతికి ఆయన పాత్రుడు, మన పక్షాన పోరాటము చేసే దేవుడు, మన తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. మన కొరకు, మన నిమిత్తము, మనతో పోరాడు వారితో మనకు ముందుగా వెళ్ళి మన పక్షాన యుద్ధము చేసే దేవుడు. కాబట్టి మనం ఎందుకు భయపడాలి? ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. హల్లెలూయా. జకర్యా గ్రంథం 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మీరు అన్యజనులలో ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకోండి. అంత మాత్రమే కాదు, ఇంకా ఇలాంటి మాటలు వాక్యంలో ఎన్నో ఉంటాయి. దానియేలును చూసి దేవుడు అంటాడు, భయపడకు. ఇంకా అబ్రహాముతో అంటాడు, భయపడకు. హాగరుతో అంటాడు, భయపడకు. హన్నాతో అంటాడు దేవుడు. ఇంకా క్రొత్త నిబంధనలో చాలామంది భక్తులతో దేవుడు అంటాడు, భయపడకు, భయపడకు. దేవుడు దర్శించిన ప్రతిసారి మొట్టమొదటగా చెప్పే మాటే భయపడకు. దూతలు మనకు ప్రత్యక్షమైనప్పుడు, మనతో మాట్లాడడానికి ఒక సమాచారం దేవుని యొద్ద నుండి తీసుకొచ్చినప్పుడు వారు చెప్పే మాటే ఫస్ట్ భయపడకు. బైబిల్ గ్రంథంలో మొత్తం భయపడకు అనే మాట 365 సార్లు ఉంటుందంట. అంటే దేవుడు మనతో ప్రతిరోజు చెప్తున్న మాట భయపడకు, భయపడకు, భయపడకు. ఈరోజు మీరు భయముతో బ్రతుకుతున్నారా? భయంలో ఉన్నారా? భయం మిమ్మల్ని వెంటాడుతుందా? అయితే ఆయన ఇచ్చిన వాగ్దానాలను ఎత్తిపట్టి ఆయనను స్తుతించండి. దేవుడు మీ జీవితంలో కలగజేసుకుంటాడు. దేవుడు మీ పక్షాన పోరాడతాడు. దేన్ని బట్టి మీరు భయపడుతున్నారో ఆ భయాన్ని మీ స్తుతి పారదోలుతుంది. దేవుడు మీ పక్షాన కార్యం జరిగిస్తాడు. ఏది చేయలేను అని మీరు భయపడుతున్నారో, ఇలా జరుగుతుంది ఏంటి అని మీరు దాన్ని బట్టి భయపడుతున్నారో, దానిపై దేవుడు జయాన్ని ఇస్తారు మీరు స్తుతిస్తుంటుండగా. కాబట్టి ఆయన వైపు చూస్తే ఆయనను స్తుతిద్దాం. దేవుడు మన పక్షాన కలగజేసుకొని కార్యం జరిగిస్తారు. అట్టి కృప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగా. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.